విశాఖ వాజీ న్యూస్ కి స్వాగతం. నా పేరు మీనా కుంతల. ముందుగా వాజీ హెడ్లైన్స్ చూద్దాం. సింహాచలం చందనోత్సవానికి సర్వం సిద్ధం. అప్పన్న చందనోత్సవ ఏర్పాట్లను పరిశీలించిన హోంమంత్రి వంగల్పూడి అనిత వెల్లడి. పాకిస్తాన్ నుంచి లోన్ యాప్ ద్వారా సైబర్ మోసాలకు పాల్పడుతున్న ముఠా గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు ప్రధాన నిందితుడు సహా 9 మందిని అరెస్ట్ చేసినట్లుగా తెలిపిన కమిషనర్ డాక్టర్ శంకర్ బాగ్చి. ముస్లిం ఆస్తులు కొట్టేయాలన్న కుట్రతో కేంద్ర ప్రభుత్వం సవరణ చట్టాలను ప్రవేశపెడుతోంది. రాజ్యాంగ పరిరక్షణ కమిటీ ప్రతినిధి రెహంతుల్లా బేగ్ విమర్శ. ఇక డీటెయిల్స్ చూద్దాం. ఈ నెల 30న సింహాచలం శ్రీ వరహాలక్ష్మి నరసింహస్వామి వారి వార్షిక చందనోత్సవం ఘనంగా జరగనుంది. ఉత్సవ ఏర్పాట్లను రాష్ట్ర హోంమంత్రి వంగల్పూడి అనిత పరిశీలించారు. ఈ సందర్భంగా స్వామివారిని దర్శించుకున్న మంత్రికి ఆలయ అధికారులు సాంప్రదాయబద్ధంగా స్వాగతం పలికి స్వామివారి చిత్రపటం ప్రసాదం వారికి అందజేస్తారు. పండితులు వేద ఆశీర్వచనాలను అందించారు. ఈ సందర్భంగా మంత్రి అనిత మాట్లాడుతూ సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యతనిస్తూ వారి సౌకర్యాల కోసం అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని అన్నారు. ట్రాఫిక్ సమస్య లేకుండా ప్రత్యేక చర్యలు చేపట్టామని, పెద్ద సంఖ్యలో బస్సులు అందుబాటులో ఉంటాయని తెలిపారు. గతంలోని ఎన్నడూ లేని విధంగా 5 మంత్రులతో కూడిన బృందం సమీక్షించారని అన్నారు. అంతరాలయ దర్శనాలు ఉదయం 6 గంటలకు ముగిసేలా ఏర్పాట్లు చేశామని చెప్పారు. ఇటీవలే ఎన్డీఏ ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగిన అనేక ఆలయ ఉత్సవాలు విజయవంతం నేపథ్యంలో ఈ ఉత్సవం పట్ల భక్తుల్లో విశ్వాసం పెరిగిందని, స్వామివారి నిజరూప దర్శనానికి సుమారు 2 లక్షల మంది భక్తులు హాజరయ్యే అవకాశం ఉందంటూ హోంమంత్రి అనిత తెలియజేశారు. జడ్జెస్ అలాంటి వాళ్ళు కార్ పాస్ లిమిటెడ్ కార్ పాసెస్ అని చెప్పారు. ఇందులో మొహమాట పడింది. లాస్ట్ టైం మేజర్ ప్రాబ్లం అక్కడే వచ్చింది. దేవాదాయ శాఖ అదేవిధంగా కలెక్టర్ గారు, సిపి గారు అందరూ కూడా ఈరోజు కోఆర్డినేషన్ చేసుకొని ఇక్కడ కార్యక్రమాన్ని చాలా దిగ్విజయంగా పూర్తి చేయడానికి, ముఖ్యంగా సామాన్య భక్తులకి వరహాలక్ష్మీ నరసింహస్వామి నిజస్వరూపం దర్శన భాగ్యం కల్పించడానికి ఈరోజు ప్రభుత్వ యంత్రాంగం అంతా ఈరోజు కార్యక్రమాలన్నీ చేపడుతుంది. దానిలో భాగంగానే ఈరోజు ఒకసారి క్యూ లైన్లు ఎన్ని చేశారు, అదేవిధంగా వాళ్ళకి భక్తులకు కావాల్సిన ఫెసిలిటీస్ అన్నిటి మీద నేను, కలెక్టర్ గారు, సిపి గారు ఇక్కడికి వచ్చి, అదేవిధంగా రవితేజ ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాన్ని అన్నిటి కూడా చూడటం జరిగిందండి. ముఖ్యంగా మీకు అందరికీ తెలుసు, ఎప్పుడూ కూడా చరిత్రలో జరిగినట్టుగా లాస్ట్ 5 మంత్రులు ఇక్కడ ఒక గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ వచ్చి, రెవెన్యూ మినిస్టర్ గారు, నేను, ఎండోమెంట్ మినిస్టర్ గారు, అదేవిధంగా ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు అందరం కూడా ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాలన్నీ దిగ్విజయంగా పూర్తి కావాలి, ఎక్కడ కూడా భక్తులకు ఇబ్బంది రాకూడదు అని చెప్పి చిన్న చిన్న మైన్యూర్ ఇష్యూస్ గురించి కూడా మేము ఆ రోజు రివ్యూ చేసుకోవడం జరిగింది. దానికి అనుగుణంగానే ఈరోజు దేవాదాయ శాఖ, అదేవిధంగా రెవెన్యూ డిపార్ట్మెంట్, మన కలెక్టర్ గారు, పోలీస్ డిపార్ట్మెంట్ అందరూ కూడా కోఆర్డినేషన్తో అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసుకున్నారు. ఇంకా చిన్న చిన్న లోపాలు ఏదైనా ఉంటే సర్దిద్దుకొని ఆ రోజు సామాన్య ప్రజల దర్శన భాగ్యమే మేజర్ ఎజెండాగా పెట్టుకొని మేము చేసుకుంటున్నాం. దీనికి అధికారులు, రాజకీయ నేతలు అందరూ కూడా, రాజకీయ నాయకులు అందరూ కూడా సహకరించాల్సిందిగా కోరుకుంటున్నాం. ఆ ఉత్తరాంధ్రకి ఎలవేల్పి ఈరోజు లక్ష్మీ నరసింహస్వామి ఆ నిజస్వరూపు ఒకే ఒక రోజు ఉంటుంది సంవత్సరంలో. అందరూ కూడా దర్శనం చేసుకుందాం అనుకుంటున్నారు. అందరూ కూడా కొంచెం సహకరించాల్సిందిగా కోరుకుంటున్నారు. అంతరాలయ దర్శనాలు కూడానండి కొంతవరకు మాత్రమే పెట్టుకున్నాము. అంటే 6 గంటల వరకు, అంటే 3 గంటల నుంచి 6 గంటల వరకు ఒక క్రైటీరియా పెట్టుకున్నారు. అంతవరకు అంతరాలయ దర్శనం. మిగతా ఆ తర్వాత వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మామూలు దర్శనం. దివ్యాంగులకి, ముసలి వాళ్ళకి, చంటిపిల్ల తల్లుకి కూడా, అంటే 1 year లోపు చంటిపిల్లలు ఉన్న వాళ్ళకి, అదేవిధంగా ముసలి వాళ్ళకి, వికలాంగులకి డైరెక్ట్గా లిఫ్ట్లోంచి బైక్ తీసుకెళ్ళి వాళ్ళకి స్పెషల్గా దర్శనం చేయించి బైక్ తీసుకొచ్చే కార్యక్రమం కూడా చేసుకుంటున్నాం. అరౌండ్ 2 lakhs మేము అనుకుంటున్నామండి. ప్రతి సంవత్సరం కూడా మీకు 1.2, 1.3 ఉంటుంది. కానీ ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత లాస్ట్ పండుగలు మనం చూసాం. శ్రీకాళహస్తి, శ్రీశైలము, అదేవిధంగా కోటప్పకొండ, నెక్స్ట్ దుర్గామల్లేశ్వర స్వామి, మన దుర్గమ్మ టెంపుల్, ఇవన్నీ కూడా చూసుకున్నారు. మొన్న రీసెంట్గా తిరుపతి వైకుంఠ ఏకాదశి చూసుకున్న భక్తుల సంఖ్య మ్యాక్సిమం 30% పెరిగింది. సో ఇక్కడ కూడా అదే రకంగా పెరుగుతుందని అంచనా ఉంది. 2 లక్షల వరకు భక్తులకు కావలసిన అన్ని సదుపాయాలు ఇస్తాం. ఫ్యాన్లు ఉన్న చోట ఫ్యాన్లు ఉంటాయి. ఫ్యాన్ లేని చోట కూడా లైన్లో నుంచోడానికి చేతి పంకాలు కూడా, హ్యాండ్ పంకాస్ కూడా ఇస్తాం. పాలు, బిస్కెట్లు, మజ్జిగ, ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఇస్తాం.
ఎక్కడ కూడా భక్తులకు ఇబ్బంది రాదు. వాళ్ళు వెళ్తున్నంతసేపు కూడా లక్ష్మీ నరసింహస్వామి స్మరణ చేసుకొని మంచిగా దర్శనం చేసుకొని హ్యాపీగా ఇంటికి వెళ్తారు. 6 గంటలకి క్లోజ్, 6 గంటలకి అంతరాలయం దర్శనం అనేది క్లోజ్ అని కలిపారు. 6 గంటల తర్వాత ఏ విఐపి వచ్చినా కూడా బ్రేక్ అయితే ఇస్తాము, వాళ్ళకి స్పెషల్గా తీసుకెళ్ళి చెబితే చూపిస్తారు. కానీ యాజ్ ప్రతి భక్తుడు ఎలాగైతే వెళ్తున్నారు అలాగే వెళ్తారు. జమ్మూ కాశ్మీర్లో పెహల్గాంలో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడుల దాడిని నిరసిస్తూ విశాఖపట్నం భీమా జ్యువెలర్స్ ఆధ్వర్యంలో నగరంలోని భారీ ర్యాలీని నిర్వహించారు. ఆసిల్మెట షోరూం నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్ మీదుగా జీవీఎంసీ మేఘాలయ హోటల్ తిరిగి భీమా జ్యువెలర్స్ వరకు క్రొవ్వొత్తులతో శాంతియుత ప్రదర్శన గావించారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ మృతుల ఆత్మశాంతిని కోరుతూ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పెద్దపెట్టున నినందించారు. ముందుగా విశాఖపట్నం భీమా జ్యువెలరీ షోరూం ఇన్ఛార్జ్ రామ్జీ మృతుల చిత్రపటాలకు పూలలతో నివాళులర్పించారు. ఈ సందర్భంగా షోరూం విశాఖ బ్రాంచ్ మేనేజర్ రామ్జీ విఎస్ నాయర్ మాట్లాడారు. ఉగ్రవాదుల దాడితో యావత్ భారతదేశం దిగ్భ్రాంతికి లోనైందని అన్నారు. మృతుల కుటుంబాలకు సంఘీభావం తెలుపుతూ ఉగ్రవాదాన్ని ప్రతి ఒక్కరూ ఖండించాలి అంటూ పిలుపునిచ్చారు. పెహల్గాం దాడిని తీవ్రంగా ఖండిస్తూ ఇటువంటి దాడులు జరగకుండా కేంద్ర ప్రభుత్వం ఉగ్రవాదంపై కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. శాంతియుత ప్రదర్శనలోని షోరూం ఉద్యోగులు సిబ్బంది పెద్దపెట్టున పాల్గొన్నారు. మేమందరం ఈరోజు ఇక్కడ ఎందుకున్నామంటే మొన్న ఉగ్రదాడి జరిగింది కదా కాశ్మీర్లో పలగ్రామ్ దాంట్లోని విహారయాత్రకు వెళ్ళిన వాళ్ళు దాంట్లోని 26 మంది చనిపోయారు అమాయకులు. వాళ్ళ కోసం వాళ్ళ ఆత్మశాంతి కోసం మేము ఇక్కడ ఉంటున్నాం. వాళ్ళ ఆత్మ ఎక్కడైనా శాంతిగా ఉండాలని చెప్పి మేము వాళ్ళకి ప్రే చేస్తున్నాం. ఇలాంటి సంఘటనలు ఇంకెప్పుడు జరగకూడదని చెప్పి మేము కూడా కోరుకుంటున్నాం. ఎందుకంటే మానవతా దృక్పథంతోనే మానవత్వంతోనే మనం అందరం బయటపడాలి తప్ప మతాల కోసం ఈ గొడవల కోసం వీటి కోసం మనం ఉండకూడదు. ఎందుకంటే మనుషులందరూ ఒకటే. ఆ తరపు నుంచి భీమా జ్యువెలరీ విశాఖపట్నం తరపు నుంచి మేము వాళ్ళ ఆత్మ ఎప్పుడైనా ఎక్కడున్నా సరే ఎలాగున్నా సరే శాంతి కోరాలని చెప్పి మేము ప్రార్థిస్తున్నాం. దేశవ్యాప్తంగా నరేంద్ర మోదీ అనుసరిస్తున్న అటువంటి కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా మరియు కార్మికులకు నష్టం చేసే 4 లేబర్ కోడ్స్ను రద్దు చేయాలని కోరుతూ మే 20వ తేదీ నాడు అఖిలపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో అఖిల భారత సమ్మెకు పిలుపునివ్వడం జరిగింది. ఈ సమ్మెను విశాఖలో జయప్రదంగా నిర్వహించేందుకు గాను నేడు అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రంలో అఖిలపక్ష కార్మిక ఉద్యోగ సంఘాల నాయకులు సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ సిహెచ్ నరసింగరావు మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం కార్మికులు బ్రిటిష్ కాలం నుంచే సాధించుకున్నటువంటి కార్మిక హక్కులను కాలరాసేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. కార్మిక సంఘాలు అనేది లేకపోతే మన తాలూకా జీవితాలన్నీ చిందరవందరయ్యాయి. కానీ ఎంతమందికి నగ్న సత్యం తెలిసేది? 8 గంటల పని మొదలుకొని మనకున్నటువంటి పిఎఫ్ చట్టం కానీ, గ్రాట్యుటీ చట్టం కానీ, బోనస్ కానీ, వర్కింగ్ అవర్స్ కానీ, నేషనల్ హాలిడేస్ కానీ, పబ్లిక్ హాలిడేస్ కానీ, అనేకమైనటువంటి సోషల్ సెక్యూరిటీస్ అన్నీ కూడా కార్మిక వర్గం అనునిత్యం కూడా ఫైట్ చేసి చాలామంది తమ ప్రాణాలు పోగొట్టుకొని ఉద్యోగాలు పోగొట్టుకొని కుటుంబాలందరినీ పక్కన పెట్టి వారి తాలూకు ప్రాణాలను త్యాగం చేయడం వల్ల ఈ కార్యక్రమాలన్నీ సాగినాయి. ఈరోజు కార్మిక వర్గం దేశ ఆర్థిక ప్రగతికి కారణం. ఈరోజు మనం కడుతున్న ట్యాక్సులు అందరూ కూడా ఎంతమంది ట్యాక్సులు కడుతున్నారు? మామూలు పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు కానీ, పెద్ద పెద్ద కార్పొరేట్ శక్తులు కానివ్వండి, లేదనుకొని ఎవరు కడుతున్నారు? మనం కట్టే డబ్బుతో ఈ రోజు నుండి ఐఏఎస్ అధికారులు కానివ్వండి, ఐపీఎస్ అధికారులు కానివ్వండి, ప్రజాప్రతినిధులు కానీ మనం కట్టే ట్యాక్సుల ద్వారా వాళ్ళు రాజ్యమేళ పరిస్థితి ఏర్పడిపోయింది. కానీ కార్మిక వర్గంలో చైతన్యం రావాలి, మనందరం సంఘటితం కావాలి. ఇందాక 50 కోట్లు అంటున్నారు, 50 కోట్ల దగ్గర ఉండొచ్చు అసంఘటిత రంగం. అన్నీ కలిపితే 50 కోట్లు 60 కోట్లు భారతదేశ జనాభాలో 140 కోట్లు 60-70 కోట్ల మంది మనమే ఉంటే ఈ 60-70 కోట్ల మంది ఒక మాట మీదకి వస్తే ఎవడైనా కనబడతాడా? కొన్ని దేశాల్లో లేబర్ పార్టీలు కార్మిక వర్గమే నాయకత్వం వహిస్తుంది, దేశాల దాన్ని పాలిస్తున్నారు. కానీ మన దగ్గర చిన్న ఎవడో కార్పొరేటర్ వస్తేనో చిన్న ఎవడో మెంబర్ వస్తేనో వాడు వెనకాల పారిపోయే పరిస్థితి ఉంటే ఏ విధంగా కార్మిక తగిలి ఉంటుంది? కార్మిక వర్గానికి ఏంటంటే మన జీవితాలను త్యాగం చేసి మనం కంపెనీలకు వెళ్ళిన తర్వాత ఇంటికి వస్తామో రామో తెలియని పరిస్థితులు మనం పనిచేస్తుంటాం. చాలా కష్టం. మాటలు చెప్పడం ఈజీవే, కానీ స్టీల్ ప్లాంట్లోని ఇండస్ట్రీనో లేదా ఎన్టీపీసీ ఇండస్ట్రీనో లేదంటే మైన్స్లోనో పనిచేసేటప్పుడు తెలుస్తుంది బాధ. 1 గంట సేపు 2 గంటలు పనిచేస్తే వాడు 20-30 గంటలు పనిచేసే పరిస్థితి అనమాట.
సో అనేక రకాల కష్టాల్లో మనం పనిచేస్తున్నటువంటి కార్మిక వర్గం మీద దాడి జరుగుతుంది. ఈ దాడి జరిగే క్రమంలో మనం ఆలోచన చేయాలి. ఇంత బ్యాంకులలో కూడా పాల్గొంటారు, ఆదినారాయణ గారు చెప్పారు, సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ వీళ్ళందరూ వెళ్ళిపోతున్నారు. వాళ్ళు ఒక నిర్ణయం ఇస్తే ఇమీడియట్ కింద వరకు వెళ్ళిపోతుంది అంతే, ఎవడు ప్రచారం చేయాల్సిన లేదు. కానీ మనం ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళు, షిప్ యార్డ్ వచ్చారు, డాక్ యార్డ్ వాళ్ళు వచ్చారు, బిహెచ్ఆర్ వాళ్ళు వచ్చారు, ఎన్ఐడి వాళ్ళు వచ్చారు, ఎంఈఎస్ వాళ్ళు వచ్చారు, పోర్ట్ వాళ్ళు వచ్చారు, అందరూ వచ్చారు, పెద్ద పెద్ద అందరూ కూడా. కానీ ఇక్కడ మనం ఏం పెట్టాలా? బస్ స్టాప్లో మీటింగ్ పెట్టాలా, మన ఇళ్ళ దగ్గర మీటింగ్ పెట్టాలా, లేకపోతే ఇంకోటి ప్రదేశాలు అలాగే పెట్టాలి డ్యూటీ పనిచేసే దగ్గర. అంటే ప్రచారం చేయడం వరకు ఒక వేరే, కానీ అందరినీ మనం ఇక్కడ పెడుతుంటే గేట్ల దగ్గర వెళ్ళిపోతున్న పరిస్థితి ఏర్పడిపోయింది. పోర్టు హాస్పిటల్ను పీపీటీ పద్ధతి ద్వారా అభివృద్ధి చేయడం కార్మిక వ్యతిరేక చర్య అంటూ అఖిలపక్ష కార్మిక నాయకులు విమర్శించారు. ఈ మేరకు అక్కేపాలెం పోర్ట్ స్టేడియం వద్ద గత 208 రోజులుగా నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్ష నేడు 209వ రోజుకు చేరుకున్న నేపథ్యంలో కార్మిక నాయకులు దీక్షను కొనసాగిస్తూ శిబిరంలో కూర్చున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్మిక చర్యలతో ప్రైవేటీకరణ వైపు అడుగులు వేస్తోంది అంటూ విమర్శించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ హాస్పిటల్లో ప్రైవేటు పరం కానివ్వబోమని స్పష్టం చేశారు. అభివృద్ధి చేయాలి. పోర్ట్ హాస్పిటల్ డాక్టర్లు సిబ్బంది నియమించాలి. పోర్ట్ హాస్పిటల్లో అధునాతన టెక్నాలజీని తెప్పించాలి. పోర్ట్ హాస్పిటల్ చేయరాదు. పోర్ట్ హాస్పిటల్ ప్రైవేట్ చేసే టెండర్లు రద్దు చేయాలి. పోర్ట్ హాస్పిటల్ ప్రైవేట్ చేసే టెండర్లు రద్దు చేయాలి. జిందాబాద్ సిఐటియు, జిందాబాద్ సిఐటియు. ఈరోజు 209వ రోజు పోర్ట్ గోల్డెన్ జూబ్లీ హాస్పిటల్ ప్రైవేటైజేషన్కు వ్యతిరేకంగా సిఐటి ఆధ్వర్యంలో రిలే నిరసన దీక్ష కొనసాగుతుంది. పోర్ట్ హాస్పిటల్ ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటు పరం చేయరాదని, పోర్ట్ హాస్పిటల్ ప్రైవేటు పరం చేసే టెండర్లు రద్దు చేయాలని, అలాగే పోర్ట్ హాస్పిటల్లో నిపుణులైన డాక్టర్లను సిబ్బందిని నియమించాలని, అలాగే పోర్ట్ హాస్పిటల్లో అధునాతన టెక్నాలజీని తెప్పించాలని తదితర డిమాండ్లతో ఈరోజు అక్టోబర్ 1వ తారీఖు నుంచి ఈ ధర్నా కంటిన్యూ అవుతుంది. పోర్ట్ హాస్పిటల్ ప్రైవేట్ పరం చెయ్యము అన్నంత వరకు మేము ఈ ధర్నా కొనసాగిస్తాం. పోర్ట్ హాస్పిటల్ ప్రైవేట్ పరం చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని మేము అడుగుతున్నాం. ఎందుకంటే మన విశాఖపట్నం పోర్ట్లో ఇప్పటికే 3,500 కోట్ల పైన రిజర్వ్ ఫండ్స్ ఉన్నాయి. 2023-24 సంవత్సరానికి సంబంధించి ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 724 కోట్ల రూపాయలు ఆదాయం వచ్చింది. అలాగే గత సంవత్సరం కూడా 100 కోట్ల ఆదాయం వచ్చింది, అంతకుముందు కూడా ఆదాయం వచ్చింది. ప్రతి సంవత్సరం 100 కోట్ల రూపాయల ఆదాయాలు వస్తున్నప్పుడు కేవలం 171 కోట్ల రూపాయలకి పోర్ట్ హాస్పిటల్ని ప్రైవేట్ పరం చేస్తూ ఉండడం ఎంతవరకు సబబని మేము అడుగుతున్నాం. పాకిస్తాన్ నుంచి ఆపరేట్ అవుతున్న లోన్ యాప్ ముఠాను విశాఖ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు పోలీస్ కమిషనరేట్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కమిషనర్ డాక్టర్ శంకర్ప్రతాప్ బాగ్జీ ఆయా సంబంధిత వివరాలను వారు వెల్లడించారు. ఈ సందర్భంగా నగర కమిషనర్ మాట్లాడుతూ 200 కోట్ల రూపాయల లావాదేవీలను గుర్తించామంటూ తెలిపారు. లోన్ యాప్ ద్వారా ఆర్థిక నేరాలకు పాల్పడుతున్న ముఠా ప్రధాన నిందితుడు సహా 9 మందిని అరెస్ట్ చేశామని చెప్పారు. 2,000 రూపాయల లోన్ యాప్లో అప్పు తీసుకున్న నరేంద్ర అనే యువకుడిని వేధించిన కేసులో పురోగతి లభించిందని తెలిపారు. నరేంద్ర భార్య ఫోటోలను మార్పింగ్ చేసి బంధువులకు పంపారని సైబర్ నేరగాలపై మండిపడ్డారు. అవమాన భారంతో పెళ్లైన 40 రోజులకు నరేంద్ర ఆత్మహత్య చేసుకున్నాడు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కేసుకు సంబంధించి సుమారు భారత్ నుంచి 9,000 మంది బాధితులు ఉన్నారని తెలుస్తోందని చెప్పారు. 18 మొబైల్ ఫోన్స్, 1 ల్యాప్టాప్, 54 సిమ్ కార్డులు, 60 లక్షల రూపాయల నగదును సీజ్ చేశామని చెప్పారు. ఈరోజు ఒక ఇన్స్టెంట్ లోన్ ఆఫ్ ఫ్రాడ్, అందులో ఫస్ట్ టైం మొదటిసారిగా 60 లక్షల విలువైన క్రిప్టో కరెన్సీ సీజ్ చేయడం జరిగింది. అందుకే ఈ ప్రెస్ మీట్ పెట్టి ఇది చూపెడతామని. అది ఇష్యూ వచ్చేసి ఒక ఇన్స్టెంట్ లోన్ యాప్ ఫ్రాడ్. మన అందరికీ తెలుసు, ఎవరికైనా అప్పు కావాలంటే మన బ్యాంక్ దగ్గరికి పోతే అప్పు తీసుకుంటే వాళ్ళు రకరకాల డాక్యుమెంట్ అడుగుతారు, ష్యూరిటీస్ అడుగుతారు. అందుకే చాలామంది ప్రైవేట్ మనీ లెండర్స్ దగ్గరికి పోయి అప్పు తీసుకుంటారు. కొందరు ఆన్లైన్ లోన్ యాప్స్
నుండి అప్పు తీసుకుంటారు. అందులో ఆన్లైన్ లోన్ యాప్స్ అయితే 2 రకాల ఉంటాయి. కొన్ని ఆథరైజ్డ్ బై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కొందరు అన్ఆథరైజ్డ్. అన్ఆథరైజ్డ్ లోన్ యాప్స్ ఇన్స్టెంట్ లోన్ యాప్స్ అంటారు, ఎందుకంటే డాక్యుమెంట్ ఏం అక్కర్లేదు, మీరు అడిగినంత అమౌంట్ ఇమీడియట్గా ఇచ్చేస్తారు, కాబట్టి ష్యూరిటీస్ అక్కర్లేదు. అందుకే చాలామంది వెంటనే డబ్బు వస్తుందని లోన్ యాప్ నుండి డబ్బు తీసుకుంటారండి. అటువంటి చాలా లోన్ యాప్స్ చైనీస్ వాళ్ళు, మోసగాళ్ళు వాళ్ళు ఇటువంటి ఫ్రాడ్ చేస్తారు. సో ఇది కూడా అదే మాదిరిగా ఒక లోన్ యాప్, ఆ చైనీస్ మోసగాళ్ళు తయారు చేసిన లోన్ యాప్. సో నెక్స్ట్ స్లైడ్. సో ఈ కేసులో ఏం జరిగింది, ఇటువంటి కేసెస్లో ఎలా జరుగుతాయి, ఇనిషియల్గా ఇమీడియట్గా డబ్బు ఇస్తారు, మీ మొత్తం అమౌంట్ కట్టేసిన తర్వాత అప్పుడు మొదలు పెడతారు, ఇంకా అమౌంట్ కట్టాలి, ఇంకా కట్టాలి. సో అనుకోండి 5,000 డబ్బు అప్పు తీసుకుంటే మీరు 1,00,000 వరకు కట్టేశారు, ఇంకా అడుగుతూనే ఉన్నారు. లేకపోతే నీ ఫోన్ నంబర్ నుండి అన్ని కాంటాక్ట్స్ నేను తీసుకున్నాను, అందరికీ నీ ఫోటో నీ వీడియో మార్క్ చేసి పెడతాను. సో ఈ అవమానం భరించలేక కొందరు ఆత్మహత్య కూడా చేసుకున్నారు మన భారతదేశంలో. ఇక్కడ కూడా అదే జరిగింది. మన అందరికీ తెలుసు, ఒక భార్యాభర్త రీసెంట్గా మ్యారేజ్ జరిగింది, జస్ట్ 1,000 ప్లస్ 100 1,100 లోన్ తీసుకున్నారు. తర్వాత 1,000 2,200 టోటల్ 2,300 రూపాయలు లోన్ తీసుకున్నారు క్యాష్ మ్యాక్స్ అప్లికేషన్ నుండి. కానీ తర్వాత మొత్తం కట్టేసినా కూడా ఎలా హెరాస్ చేశారంటే భరించలేక తర్వాత మార్ఫ్ పిక్చర్స్ ఇమేజెస్ వైఫ్కి పంపడం, కాంటాక్ట్స్కి పంపడం. అప్పుడు వైఫ్ ఫైనల్గా ఇదంతా భరించలేక ఆ వ్యక్తి ఉడి వేసుకొని చనిపోయారు. సో మనం కేసు రిజిస్టర్ చేసిన తర్వాత మనకు 2 సస్పిషియస్ వాట్సాప్ నంబర్స్ వచ్చాయి. సో మనం చూసాము, లాస్ట్ లాగింగ్ ఐపీ అడ్రస్ చూస్తే రావల్పిండి పాకిస్తాన్, అక్కడ నుండి వచ్చింది. తర్వాత ఒక ప్రమోషనల్ లింక్ ఫేస్బుక్లో దొరికింది, అదే క్యాష్ బ్యాక్స్ యాప్ ప్రమోట్ చేస్తూ. సో మేము 94 BNSS కింద నోటీస్ సర్వ్ చేశాము. నెక్స్ట్ అప్పుడు ఇన్వెస్టిగేషన్ చేస్తే ఫర్దర్ మనకు ఒక ఇండియన్ బ్యాంక్ అకౌంట్ నెంబర్ దొరికింది. ఆ అకౌంట్లో కంప్లైంట్ 2,000 రీపేమెంట్ కోసం అక్కడ డిపాజిట్ చేశారని. సో ఆ అకౌంట్ ఎవరు ఓపెన్ చేశారో చూస్తే అస్సాం హైలకంది, అక్కడ నుండి ఒక వ్యక్తి ఓపెన్ చేశారు. అంటే నేను చూపిస్తున్నా, మనం అర్థం చేసుకోవాలి, గమనించాలి. ఇంతవరకు ఒకటి లింక్ వచ్చింది పాకిస్తాన్ రావల్పిండి, ఇంకొకటి వచ్చింది అస్సాం హైలకంది. అది మ్యాప్ చూస్తే thousands of kilometers అపార్ట్ 2 ప్లేసెస్. తర్వాత మనకు ఏం తెలిసిందంటే ఇది వచ్చేసి మ్యూల్ అకౌంట్. వాళ్ళు అకౌంట్ ఇలా ఇస్తారు, రకరకాల ఫ్రాడ్స్లో మోసాల్లో ఈ అకౌంట్లో అమౌంట్స్ వస్తాయి. ఈ అమౌంట్కి వచ్చిన అమౌంట్ మళ్ళీ ఇంకా 5 డిఫరెంట్ అకౌంట్స్కి వెళ్ళిపోయినాయి. నెక్స్ట్ తర్వాత మనం 1 by 1 బంధన్ బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఒకటి అది చూసాము, ఆకాశ్ ఎంటర్ప్రైజ్ ఓపెన్ బై సమ్వన్ ఫ్రమ్ గుజరాత్ నుండి ఎవరు ఓపెన్ చేశారు. తర్వాత ఇంకొకటి బంధన్ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ బై సమ్వన్ ఫ్రమ్ వెస్ట్ బెంగాల్. ఇంకా కొన్ని స్మాల్ అమౌంట్స్ కూడా అక్కడ డిపాజిట్ అయినాయి. టోటల్ 10,000 డెబిట్ ట్రాన్సాక్షన్స్, 1,000 నుండి 3,000 వరకు. అంటే చూస్తే అర్థమైపోతుంది, ఇలాగే లోన్ యాప్ ద్వారా లోన్ తీసుకున్న వాళ్ళు రిపేట్ చేస్తున్నారు 1,000 to 3,000. సో ఇటువంటి 11,524 మంది ఇలాగే లోన్ తీసుకొని ఆ అకౌంట్కి డబ్బు డిపాజిట్ చేశారని మనకు తెలిసింది.
ప్రస్తుత రోజుల్లో బాహ్య సౌందర్యానికి ప్రతి ఒక్కరూ అధిక ప్రాధాన్యతనిస్తున్నారు అంటూ జీవీఎంసీ 43వ వార్డు జనసేన కార్పొరేటర్ పెద్దిరెడ్డి ఉషశ్రీ అన్నారు. నగరంలోని ఆకేపాలెం నరసింహానగర్ రైతు బజార్ సమీపంలో ఎన్ ఫ్యాషన్ ఫీజ్ పేరుతోని ఏర్పాటైన యూనిసెక్స్ సెలూన్ను ఆదివారం ఆమె ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉషశ్రీ మాట్లాడుతూ ఆరోగ్యంతో పాటు అందంగా కనిపించేందుకు ప్రజలు ఆసక్తి చూపిస్తున్నారని చెప్పారు. ఎన్ ఫ్యాషన్ ఫీజ్ సెలూన్లోని పురుషులు, మహిళలకు మరియు అన్ని వయసు వరకు ఫేషియల్, పెడిక్యూర్, మ్యానిక్యూర్, హెయిర్ కట్, టాటూస్ మొదలైన సేవలు తక్కువ ధరలో లభిస్తాయని చెప్పారు. ప్రతి ఒక్కరూ ఇక్కడికి వచ్చి తమ చర్మ సౌందర్యాన్ని మరింత అందంగా తీర్చిదిద్దుకోవాలి అంటూ విజ్ఞప్తి చేశారు. సో ఇక్కడ మనకి ఆల్ కైండ్ ఆఫ్ ద ఫెసిలిటీస్ అనేది మనకి అవైలబిలిటీలో ఉన్నది అండ్ ద న్యూ కైండ్ ఆఫ్ ద ఎక్విప్మెంట్స్తో రైట్. అండ్ మనకి నెయిల్ ఆర్ట్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు అండ్ అట్ ద సేమ్ టైప్ టాటూస్ అనేది ప్రొవైడ్ చేస్తారు అండ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ లైక్ హెయిర్ కట్స్, బ్రైడల్, గ్రూమ్స్కి కూడా అండ్ బ్రైడ్స్కి కూడా అన్ని రకాలుగా మనకి ఫెసిలిటీస్ అనేది అవైలబుల్లో ఉన్నది. సో యాజ్ రాజు గారు ఇందాకనే చెప్పారు, మనకి ఐబ్రోస్ అనేది 49 రూపీస్కి చేస్తున్నారు అండ్ బేసిక్ హెయిర్ కట్స్ అనేది మనకి బాయ్స్కి 99 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది అని చెప్పారు. ఇట్స్ వెరీ గుడ్ ఆపర్చునిటీ. అందరూ రావాలి అండ్ అందరూ యూటిలైజ్ చేసుకోవాలి ఈ ఆపర్చునిటీ అనేది నేను కోరుకుంటున్నాను. ప్రీవియస్లీ మనది ఎన్ ఫ్యాషన్ ఫీజు మెన్స్ వేర్ జగదంబ దగ్గర ఉంది. సేమ్ నేమ్తో మన నరసింహానగర్లో యూనిసెక్స్ సెలూన్ ఓపెన్ చేస్తున్నాం. అది చాలా సక్సెస్ అయింది అండ్ ఇది కూడా మనకి వంశీకృష్ణ గారు అండ్ రాజు గారు, బీజేపీ ఎమ్మెల్యే రాజు గారు ఓపెన్ చేస్తున్నారు. సో మీ బ్లెస్సింగ్స్ అందరివి కావాలి అండ్ అది చాలా సక్సెస్ చేశారు మెన్స్ వేరు జగదంబ దగ్గర. అండ్ సేమ్ ఇక్కడ నరసింహనగర్ అక్కేపాలెం హైవేలో మన యూనిసెక్స్ సెలూన్ ఎన్ ఫ్యాషన్ ఫీజ్తో ఓపెన్ అవుతుంది. సో ఇది కూడా సక్సెస్ చేస్తారని చెప్పి కోరుకుంటున్నాను. అండ్ స్పెషల్ ఆఫర్స్, మంచి మంచి డిస్కౌంట్స్ అన్నీ ఉంటాయి అండ్ ఫెస్టివల్ ఆఫర్స్. అండ్ ప్రజెంట్ అయితే ఓపెనింగ్ ఆఫర్ కింద 20% ఇస్తున్నాము. అండ్ లేడీస్కి ఐబ్రోస్ 49 రూపీస్కే చేస్తున్నాము అండ్ మెన్స్కి బేసిక్ హెయిర్ కట్ 99 రూపీస్కి చేస్తాము. అట్లాగే ఇంకా అన్నీ కూడా ఆఫర్స్ ఉంటాయి. ప్లీజ్ అందరూ ఒకసారి విజిట్ చేయాలని కోరుకుంటున్నాం. ముస్లిం వివాహ పరిచయ వేదిక ద్వారా సుమారు 200 మంది పెండ్లి కాని అమ్మాయిలు, అబ్బాయిలు వారి తల్లిదండ్రులు జిల్లాలో వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసి వధువరులను నిర్ణయించుకున్నారని కమిటీ గౌరవ అధ్యక్షులు జనాబ్ మునీర్ ఖాన్, హాజ్ షేక్ అబ్దుల్ మునీర్, హైద్రీ అలీ షింకా తదితరులు తెలిపారు. తొండపర్తిలోని ఓ ప్రైవేట్ హోటల్లో ముస్లిం వివాహ పరిచయ వేదికను నేడు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ పరిచయ వేదిక ఉచిత సేవా కార్యక్రమం మాత్రమేనని తెలిపారు. ఈ వేదిక ద్వారా 2050 మందికి గాను వివాహాలు జరిగాయి అంటూ వెల్లడించారు. పేద పిల్లలకు ఈ సొసైటీ ఉచితంగా వివాహ కార్యక్రమాలు నిర్వహిస్తోందని పేర్కొన్నారు. దయచేసి మధ్యలో నిలబడిన వాళ్ళకి కొంచెం సైడ్కి వెళ్ళిపోవాలని కోరుకుంటాను. అప్పుడు మిమ్మల్ని क्वालिफिकेशन देखो, उनका रिश्तेदार देखो, बैकग्राउंड देख लो, देख लेके ये बच्चे हमने पसंद है, वो कागज पकड़ मेरे पास आओ. हेलो, प्रताप सोच को कहते आना मामूल सिविल लोगों को जैसा जला के मार दिए, मन्ने मार दिए, उनके लिए थोड़ा माँ और बहनों आप आइए, सामने आके जरा यहाँ खड़ी है, आके मेहरबानी करके आइए. ముస్లిం వెల్ఫేర్ సొసైటీ ప్రజలనండి ఈ పేదల వివాహ పరిచయ వేదికగా సుమారు 9వసారి ఇది సింకా గ్రాండ్ హోటల్లో జరుగుతుంది. 9వ పర్యాయం. ఇప్పటివరకు ఇక్కడ వధూవరుల తల్లిదండ్రులు ఇక్కడికి వచ్చి సెలెక్ట్ చేసుకున్నారు. ఎగ్జాంపుల్ ఈరోజు 200 మంది వచ్చారు. ఆ వచ్చిన వాళ్ళు ఇప్పుడు కనీసం ఒక 10 మంది అలాగా సెట్ అయ్యారు. ఈ విధంగా వాళ్ళు పెద్దోళ్ళు వాళ్ళు మాట్లాడుకుని చేసుకుంటారు. ఈ విధంగా మనం 9వ పర్యాయం ఇంకా గ్రాండ్ హోటల్లో జరుగుతుంది. ఇప్పుడు బయట వాళ్ళు కొంతమంది ఏజెంట్లు అది ప్రాబ్లం ఉంటుంది. అలా కాకుండా మేమే ఇక్కడ వివాహం వాళ్ళు నిశ్చయించి వాళ్ళే జరుపుకుంటున్నారు. ఈ పద్ధతి 9వ పర్యాయం జరుగుతుంది సింకాగారి గ్రాండ్ హోటల్లోను ఫ్రీగాను ఉచిత వివాహ పరిచయ వేదిక. ఇది ఎక్కడి నుంచి వస్తున్నారు, కాకినాడ, రాజమండ్రి, విజయనగరం వస్తున్నారు.
వారు వధూవరులను చూసుకుంటున్నారు. చూసుకొని వాళ్ళు ఇక్కడ పరిచయ వేదికలాగా మనం మాట్లాడుతున్నారు. రామతుల్ల గారు మేము మాట్లాడాం. ఒక అమ్మాయి తల్లిదండ్రి అబ్బాయి తల్లిదండ్రులు వచ్చి వాళ్ళకి పరిచయం చేస్తారు. వాళ్ళు మాట్లాడుకొని వివాహం జరిపించుకున్నారు. ఇది ఉచిత సేవ మాత్రమే. ఈ దూరం నుంచి వస్తున్నారు చాలామంది. వాళ్ళు కూడా ఇది మన ప్రోగ్రాం 9 నుంచి ఒక 3-4 గంటల వరకు జరుగుతుంది. ఇది ఉచిత సేవ మాత్రం. వచ్చిన వాళ్ళు కూడా బోనస్ సదుపాయం కల్పిస్తున్నారు. తర్వాత ఈ ఉచిత ఇది ముస్లిం వెల్ఫేర్ సొసైటీ అనే ప్రోగ్రాం చేస్తుందండి. అందులో ముఖ్యంగాను రంజాన్ బక్రీద్ నాడు ఈద్గాలో నమాజ్ జరిపిస్తున్నారు. రోజు ప్రెస్ వారికి మా కమిటీ తరపున నా తరపున నమస్కారం అండి. ఈరోజు మేము పేదవాళ్ళకి ఇక్కడ హోటల్ సింకా గ్రాండ్లో మా కమిటీ వారు అందరూ కలిసి ప్రతి ఒక్కరు మా ధన సాయంతో ఫ్రీ క్యాంపస్ అంతే ఫ్రీగా అన్నీ ఫ్రీగా ఇక్కడ చేస్తున్నాం. దీనికి మా కమిటీ వాళ్ళు బాగా సహకరించి ఇలాంటి ఈ ప్రోగ్రాం 9వ ప్రోగ్రాం అండి. దీనివల్ల మా కమిటీ తరపున సుమారు ఒక 150 పెళ్ళిళ్ళు అయ్యాయండి పేదవాళ్ళకి. అదేవిధంగా ఈ పేదవాళ్ళకి పెళ్ళి ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి అనే ఉద్దేశంతో మా కమిటీ వాళ్ళందరూ మీటింగ్లు పెట్టుకొని ఈరోజు చేస్తున్నామండి. అదేవిధంగా ఎవరైనా పేదవాళ్ళు ఉంటే మా కమిటీ వాళ్ళు వారి ధన సాయంతో ఫ్రీగా ఇదే హోటల్ని మేము ఫ్రీగా చేయడానికి మా కమిటీ వాళ్ళందరూ నిశ్చయించారు. అలాంటి వాళ్ళు ఎవరైనా వస్తే మేము తప్పకుండా వాళ్ళకి సహకరించి వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసి మేము పంపిస్తాం సార్. ముస్లిమ్స్ వెల్ఫేర్ సొసైటీ సభ్యుడిని నేను. ఈ మా ప్రోగ్రాం ఏదైతే ముస్లిమ్స్ వెల్ఫేర్ సొసైటీ ప్రోగ్రాం ఉందో 9వ ప్రోగ్రాం ఇదేంటంటే చాలా గొప్పగా చెప్పుకోవాల్సిన ఇది సమస్య ఏంటంటే ఇది మనం 9వ ప్రోగ్రాం చేస్తున్నాం. చాలామంది దీంట్లో పాల్గొన్నారు. మా పిల్లలు ఎవరైతే బీటెక్లు BA వ్యాపారం చేసేవాళ్ళు ఉన్నారు, పిల్లలు ఉద్యోగస్తులు ఉన్నారు, ఇందులో సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఉన్నారు, డాక్టర్లు ఉన్నారు. వీళ్ళందరికీ ఏంటంటే సంబంధాలు చూస్తే లేట్ అవుతుంది కాబట్టి మా సభ్యులు అందరూ కూర్చొని ఒక నిర్ణయం తీసుకొని ఇది వివాహ పరిచయ వేదిక, ముస్లిమ్స్ వివాహ పరిచయ వేదిక అనేది సింకా గ్రాండ్ హోటల్లో ఫిక్స్ చేయడం జరిగింది. ఇందులో పెద్ద మనసుతో మా సింకా గారు ఈ ప్రోగ్రాంని సహకరించి ఈయన మొత్తం ప్రొవైడ్ చేయడం, అందులో సుఖీబా హుసేన్ గారు, మన మునీర్ బాబా గారు, ఏదైతే సభ్యులు ఉన్నారో వీళ్ళందరూ ధన సహాయంతో ముందు వచ్చి ఈ ప్రోగ్రాంని చాలా చక్కగా నడుపుతున్నామండి. మా పిల్లలకి ఏంటంటే చాలా అనుగుణంగా ఈ సంబంధాలు చూసే కార్యక్రమం ఇక్కడ పెట్టడం వల్ల అమ్మాయిల తాలూకా తల్లిదండ్రులు, అబ్బాయిల తాలూకా తల్లిదండ్రులు ఈ ప్రోగ్రాంలో పాల్గొని వాళ్ళు ఇక్కడ మాట్లాడుకొని పిల్లల యొక్క భవిష్యత్తు గురించి ఆలోచించుకొని వాళ్ళ కుటుంబ పరిస్థితులను చెప్పుకొని ఈ మ్యారేజ్ ప్లాట్ఫామ్ అనేది చాలా సునాయాసంగా జరిగేటట్లు మార్గం ఏర్పడిందండి. ఈ సొసైటీ చేసే ఈ మంచి కార్యక్రమంలో ఎటువంటి ఒక రూపాయి తీసుకోవడం కానీ జరగదండి. ఇది ఉచితంగా, కేవలం ఉచితంగానే ఈ ముస్లిమ్స్ వెల్ఫేర్ సొసైటీ ఈ ప్రోగ్రాంలో పాల్గొంటుందండి. ఇందులో ఏంటంటే మన ముస్లిమ్స్ కమ్యూనిటీకి ఒక మంచి ప్లాట్ఫామ్ ఏర్పడింది. ఇక మిగతాది ఎవరైనా ఈ విషయాన్ని గమనించిన వాళ్ళు వచ్చి ఈ యొక్క మా ప్రోగ్రాంలో పాల్గొని ఇంకా ముందుకు తీసుకెళ్తూ ముస్లిమ్స్ని చేసే ప్రతి పనిని అనుగుణంగా చేయాలని కోరుకుంటున్నామండి. ఈ ముస్లిమ్స్ వెల్ఫేర్ సొసైటీ తరపు నుంచి ఫ్రీగా పుస్తకాలు పంపిణీ, ఫ్రీగా మ్యారేజెస్ ఎవరైనా చేసుకోలేని వాళ్ళైతే, పేద పరిస్థితుల్లో ఉన్న వాళ్ళైతే అచ్యుతాపురం బ్రాండిక్స్ కంపెనీలో పనిచేస్తున్న CEO అదే కంపెనీకి చెందిన మహిళ HR అనిత లైంగిక దాడికి పాల్పడిన ఘటనలో ఆమెకు అన్యాయం జరిగిందని, ఈ నేపథ్యంలో అనకాపల్లి జిల్లా కలెక్టరేట్ వద్ద శాంతియుత ధర్మాన్ని చేపట్టనున్నట్లుగా IFTU నాయకులు M. వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ సందర్భంగా GVMC గాంధీ విగ్రహం వద్ద నిరసన ధర్నాను చేపట్టారు. నేషనల్ యునైటెడ్ ఫ్రంట్, రిపబ్లిక్ ఇన్ పార్టీ ఆఫ్ ఇండియా జాతీయ నాయకులు ఆమెకు మద్దతుగా పోరాటానికి సిద్ధంగా ఉన్నారంటూ ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా POW లక్ష్మి మాట్లాడుతూ అనిత పోరాటానికి ప్రజా సంఘాలు కూడా మద్దతునిస్తున్నాయని వెల్లడించారు.
అనిత అనేటువంటి ఒక మహిళ ఛత్తీస్గఢ్ రాష్ట్రం నుంచి వచ్చి ఇక్కడ బ్రాండిక్స్ కంపెనీలో అచ్యుతాపురంలో ఆమె షోర్ కంపెనీలో హెచ్ఆర్ డిపార్ట్మెంట్లో జాయిన్ అయ్యారు. ఆ మీద దిలీప్ పింటో అనేటువంటి జనరల్ మేనేజరు లైంగిక వేధింపులకు పాల్పడుతూ 2015 నాటికి ఆమె మీద లైంగిక దాడికి గురి చేశాడు ఆమెని. ఆ నేపథ్యంలో ఆమె అక్కడ ఉన్నటువంటి వాళ్ళ డిపార్ట్మెంట్ ఇంటర్నల్ కంప్లైంట్స్ వాళ్ళకి ఫిర్యాదు ఇచ్చారు. ఫిర్యాదు మీద అతని మీద చర్య తీసుకోవడం కాకుండా ఈమెను ఉద్యోగం నుంచి టెర్మినేట్ చేశారు. దాంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసి అదేవిధంగా లేబర్ డిపార్ట్మెంట్ కూడా ఫిర్యాదు చేశారు. అక్కడ ఎక్కడ కూడా న్యాయం జరగకపోవడంతో పోలీసులు కూడా ఎస్సీ అరెస్ట్ పెట్టలేదు, లైంగిక వేధింపుల నిరోధక చట్టం పెట్టలేదు. దాంతో ఆమె ఎస్సీ కమిషన్కి జాతీయ కమిషన్కి ఫిర్యాదు చేశారు. జాతీయ కమిషన్ స్పష్టమైన తీర్పిచ్చింది. దాన్ని తిరిగి ఉద్యోగంలో పెట్టాలని అదేవిధంగా ఆమెకి పరిహారం చెల్లించాలనేటువంటి తీర్పులను స్పష్టంగా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఎస్సీ కమిషన్ కూడా ఇచ్చిన ఆర్డర్ ప్రకారం ఆమె ఎస్సీ అని నిర్ధారణ అయిన తర్వాత ఇక్కడ మనకున్న స్పెషల్ కోర్టులో కూడా అతని మీద పోలీస్ కేసు నమోదైంది. అయితే ఈ లోపు అతను ఇక్కడ ఉన్నటువంటి పింటో ఎప్పుడైతే కేసు నమోదు తెలిసిందో వెంటనే అతను ఇక్కడ నుంచి తప్పించుకొని శ్రీలంక పారిపోయాడు. అతని మీద ఇప్పుడు అరెస్ట్ వారెంట్ ఉంది. ఆ రకంగా ఆమె 3 రకాలుగా అన్యాయానికి గురైంది. ఆమెకి బాధిత ఎవరైతే దాడి చేసిన వ్యక్తి శిక్ష పడలేదు. అదేవిధంగా ఆమె ఉద్యోగం నుంచి టెర్మినేట్ చేయబడింది. తిరిగి చేర్చుకోమంటే చేర్చుకోలేదు. ఆమెకి పరిహారం చెల్లించమంటే నామమాత్రంగా 3 లక్షలు మాత్రమే చెల్లించారు. దాదాపు ఆమెకి 30 లక్షల పరిహారం చట్ట ప్రకారం చెల్లించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ విషయాల మీద రేపు అనకాపల్లి కలెక్టరేట్ వద్ద వాళ్ళు ధర్నా చేస్తున్నారు. నేషనల్ యునైటెడ్ ఫ్రంట్ అనేటువంటి సంస్థ, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అనే 2 సంస్థలు ఆమె సమస్యని టేకప్ చేశాయి. జాతీయ స్థాయిలో వాళ్ళు దీన్ని మూవ్ చేసిన తర్వాతనే ఎస్సీ కమిషన్ జాతీయ కమిటీ దాని మీద ఒక తీర్పు ఇచ్చిన తర్వాతనే ఇది ముందుకు వచ్చింది. కాబట్టి ఈరోజు ఇక్కడ విశాఖపట్నంలో ప్రెస్ మీట్ నిర్వహించి అన్ని ప్రజా సంఘాలని, దళిత సంఘాలని, మహిళా సంఘాలని, విద్యార్థి యువజన సంఘాలను కూడా ఆమె మద్దతు కోరుతుంది. రేపు అనకాపల్లి కలెక్టరేట్ జరిగే ధర్నాలో పాల్గొని ఆమెకి మద్దతుగా నిలబడమని ఆమె కోరుతుంది. I worked as a senior HR and admin executive in Shore to Shore, which comes under Brandix Apparel India City, and general manager name is Dilip Pinto, who is from Sri Lanka. He assaulted me, and when I raised my voice, he terminated me from the job. And since 10 years I have been fighting for reinstatement and justice, because though this is a atrocity, he got bail within 10 days or 9 days and he ran away Sri Lanka. I'm requesting that he should be brought from the Sri Lanka and punished him, and I just want my reinstatement with all the back wages. Otherwise, yes. Actually, National Commission of Scheduled Caste had ordered to Anakapalli collector for reinstate the job, and they have sent and compensation, but Anakapalli collector has not at all taking any necessary action, and they are not at all taking consideration also in this matter. They have order and they just clean their hand by sending that order to some another department and saying that this is not comes under our jurisdiction. పని స్థలాల్లో లైంగిక వేధింపుల నిరోధక చట్టాన్ని అమలు చేస్తున్నామని చెప్తున్న పాలకులు దాదాపు 10 సంవత్సరాలుగా అటువంటి చట్టానికి సంబంధించి అమలు చేయమని, ఆ చట్టంలో సంబంధించి బాధితురాలుగా ఉన్న ఆమె చట్టబద్ధంగా పోరాటం చేస్తుంది, అధికారులను కలుస్తుంది, అనేక ప్రజా సంఘాలతో కూడా ఇప్పటి వరకు ఆందోళన చేస్తూ వచ్చింది. అయినా కూడా ఆమెకు న్యాయం దక్కలేదు. అంటే ఈరోజు మేము అందరికీ న్యాయం అందిస్తామని చెప్తున్న క్రమంలో ఆ బాధితురాలికి ఇప్పటి వరకు కూడా తను జీవితం నిలదొక్కడానికి కావాల్సిన సహాయం అందలేదు. ఈరోజు ఎస్సీ కమిషన్ లాంటి వాళ్ళు తిరిగి ఆమెను రీఇన్స్టేట్ చేయమని ఆర్డర్స్ అమలు చేయలేదు. నేరస్తులకు శిక్ష కూడా లేదు. అంటే ప్రభావితం చేయగలిగిన వ్యక్తులు కనుక అధికారంలో ఉంటే ఈ వ్యవస్థలన్నీ కూడా, పోలీసు వ్యవస్థ కానీ, న్యాయ వ్యవస్థ కానీ, అధికార వ్యవస్థ కానీ, అన్ని వ్యవస్థలు ప్రభావితం అవుతాయి. వాళ్ళకి న్యాయం దక్కదని చెప్పే విధంగా ఉదాహరణ అనిత కేసు విషయం సంబంధించింది. ఇప్పటి వరకు ఆమెకు న్యాయం దక్కలేదు. కాబట్టి న్యాయం దక్కాలి అంటే తప్పనిసరిగా అందరూ కూడా స్పందించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇప్పుడు నేషనల్ కమిషన్ ఏదైతే తీర్పునిచ్చిందో ఆ తీర్పు ప్రకారం ఆమె రీఇన్స్టేట్ చేయాలి, బాధితురాలికి ఆమెకు నష్టపరిహారం చెల్లించాలి, అదేవిధంగా నేరస్తులకు శిక్షించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఆనాటి నుంచి ఈనాటి వరకు ఆమెకు మద్దతుగా ప్రగతిశీల మహిళా సంఘం నిలబడి ఉంది. రేపు చేస్తున్న పోరాటానికి కూడా మేము పూర్తి స్థాయిలో ఆమెకు మద్దతు తెలియజేస్తున్నాం. బౌద్ధగయ ఆలయ నిర్వహణ మొత్తం బౌద్ధులకు పూర్తి స్థాయిలో అప్పచెప్పాలని కోరుతూ బౌద్ధగయ మహాబోధి సభ్యులు నిరసన వ్యక్తం చేశారు. జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద బౌద్ధదయ మహాబోధి విముక్త ఆందోళన పేరుతో ప్లకార్డులను ప్రదర్శిస్తూ నినాదించారు. ఈ సందర్భంగా సంఘ జనరల్ సెక్రటరీ మాట్లాడుతూ హిందూ, ముస్లిం, క్రైస్తవ దేవాలయాలను ఎవరికి వారు స్వచ్ఛందంగా నిర్వహించుకున్నట్లయితే బౌద్ధ దేవాలయాలకు కూడా కమిటీలో కేవలం బౌద్ధులు మాత్రమే ఉండేలా చట్టం చేయాలి అంటూ డిమాండ్ చేశారు. హిందువులను బౌద్ధ కమిటీలలో ఎందుకు సభ్యులుగా ఉంచాలని ప్రశ్నించారు. ఈ విషయంపై ప్రభుత్వాలు ఆలోచించాలని కోరారు. ఈరోజు 27/4/25 విశాఖపట్నంలో బోధ్గయలో ఉన్నటువంటి మహాబోధి మహావిహార టెంపుల్ ఆలయ నిర్వహణ బాధ్యతలను బౌద్ధులకు పూర్తిగా అప్పచెప్పాలన్న డిమాండ్తో
ఈరోజు విశాఖపట్నంలో ఈ మహాశాంతి యాత్ర మరియు నిరసన సభ జరుపుతున్నాం. ముఖ్యంగా బుద్ధగయలోని బుద్ధ భగవానుడు జ్ఞానోదయం పొందిన బుద్ధగయలోని మహాబోధి ఆలయాన్ని బీహార్ ప్రభుత్వం చేసినటువంటి చట్టం బీటీ యాక్ట్ 1949 1949లో చేసి ఆ చట్ట ప్రకారంగా 4 హిందూ మహంతులు, 4 బౌద్ధులు మరియు ఆ జిల్లా మేజిస్ట్రేట్ కూడా హిందువు అయి ఉండాలని చెప్పి మొత్తం 9 మందిలో 5 మెజారిటీగా ఉంటూ బౌద్ధులు తీసుకున్న ఏ నిర్ణయాన్ని కూడా వాళ్ళు వీలు లేకుండా ఈ 5 తీసుకున్నటువంటి నిర్ణయమే మెజారిటీ నిర్ణయంగా అమలుపరుస్తూ ఈ రోజుకి కూడా ఆ ఆలయ నిర్వహణని చేపడుతున్నారు. ఒక క్రైస్తవ సోదరులు ఉన్నటువంటి చర్చిని పూర్తిగా క్రైస్తవులే నిర్వహించుంటారు కానీ అందులో వేరే మతస్థులు ఎవరు కూడా ఉండరు. అదేవిధంగా ఒక మసీదును నిర్వహించే ముస్లిం సోదరులు కూడా వాళ్ళ తాలూకు మసీదుని, వాళ్ళ తాలూకు ఆస్తులని, వాళ్ళ తాలూకు విధుల్ని వాళ్ళు మాత్రమే పూర్తిగా నిర్వహించుకుంటున్నారు. ఒక హిందూ దేవాలయంలో పూజారులు మాత్రమే, బ్రాహ్మణ పూజారులు మాత్రమే హిందూ దేవాలయాల్లో ఉంటూ ఆ ఆలయ ధర్మకర్తలుగా ఉంటూ వాళ్ళే నిర్వహిస్తున్నారు. మరి బౌద్ధులకి చెందినటువంటి బుద్ధగయలో ఎందుకు ఈ హిందువులు ప్లస్ ఈ బౌద్ధులు కలిపి ఉండాలి అన్న చట్టం ఎందుకు చేశారు? కాబట్టి ఆ నల్ల చట్టాన్ని రద్దు చేసి ఆ ఆలయ నిర్వహణని పూర్తిగా బౌద్ధులకి అప్పచెప్పి ఆ ఆలయాన్ని పురోభివృద్ధికి తోడ్పడతారని ఇందు మూలంగా బీహార్ గవర్నమెంట్ని, కేంద్ర ప్రభుత్వాన్ని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు జరుగుతున్నటువంటి ఇక్కడ శాంతి యాత్ర, అలాగే ఈ ధర్నా ఎందుకంటే బుద్ధగయలో ఉన్నటువంటి మహా బుద్ధ విహారంలో ఇప్పటివరకు ఉన్నటువంటి 1949 యాక్ట్ వల్ల 9 మంది మెంబర్స్లో 5 హిందువులే ఉంటున్నారు, 4 బుద్ధిస్టులు ఉంటున్నారు. సో అసలు అది పెట్టిందే బుద్ధుల కోసం. సో బుద్ధుల కోసం పెట్టినటువంటి ఒక యాక్ట్ని బుద్ధ విహారం కోసం పెట్టినటువంటి దాంట్లో అన్ని మతస్థులు ఉండకూడదు. ఎందుకంటే రీసెంట్గా వక్ఫ్ బోర్డు బిల్లు ఒకటి తెచ్చింది మన సెంట్రల్ గవర్నమెంట్. ఆ వక్ఫ్ బిల్లులో కూడా హిందువులు పెట్టారనే సుప్రీంకోర్టు స్టే విధించింది. ఇప్పుడు అంటే ఒక న్యాయం ఉండకూడదు కదా. ఒక మత ఆచారాల్లో వేరే మత ఆచారాలను ఇంక్లూడ్ చేస్తే వాళ్ళ యొక్క మత ఆచారాలను పూర్తిగా చేయనీయకుండా అడ్డుపడతారు. కాబట్టి సుప్రీంకోర్టు రీసెంట్గా స్టే విధించింది. అంటే వక్ఫ్ బోర్డుని పక్కన పెట్టింది. ఎందుకని అందులో హిందువులను యాడ్ చేశారు కాబట్టి ఓన్లీ ముస్లిమ్సే ఉండాలని. ముస్లింలపై దాడులు చేస్తూ ముస్లింల ఆస్తులు కొట్టేయాలన్న కుట్రతో కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ సవరణ చట్టం 2025 బిల్లు ప్రవేశపెట్టింది అంటూ ఈ బిల్లును తాము పూర్తిగా ఖండిస్తున్నామని రాజ్యాంగ పరిరక్షణ కమిటీ ప్రతినిధి రెహంతుల్లా బేగ్ అన్నారు. డాబా గార్డెన్స్ విజయ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వక్ఫ్ ఆస్తులన్నీ కూడా ఎవరో ముస్లిం దాతలు ఎప్పుడో తమ అభీష్టం ప్రకారం ముస్లిం సమాజం కోసం త్యాగం చేసి దానం చేసిన ఆస్తులే కానీ ప్రభుత్వానికి సంబంధించినవి కావని స్పష్టం చేశారు. వక్ఫ్ అంటే అల్లాహ్ పేరున అర్పించడమే అని అన్నారు. ప్రముఖ న్యాయవాది షరీఫ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ ముస్లింల సంక్షేమం కోసం దానం చేయబడిన ఆస్తి, భూమి, భవనం, నగలు ఏదైనా సరే అల్లాహ్ పేరు మీద దానం ఇచ్చారో మనుషా వక్ఫ్ ఆ ఆశయాన్ని నిర్వహించేందుకు ఎవరిపై ఆధారపడకుండా ఆస్తిని కాపాడే సంరక్షణ సంస్థగా అలనాటి ప్రభుత్వాలు సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వాలు సంరక్షణ చేయడానికై రాష్ట్ర వక్ఫ్ బోర్డు ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు. ముస్లింల పైన దోపిడీ చేసి ముస్లిం సమాజానికి పెద్ద ఏదో న్యాయం చేస్తున్నట్టు చూపించి ముస్లింలని మొత్తం వీక్ చేసి ఎలాగైనా ముస్లింల ఆస్తులు కొట్టేయాలని సెంట్రల్ గవర్నమెంట్ పన్నిన పన్నాంగం అండి. ఎన్నో వేల సంవత్సరాల నుంచి, ఎన్నో వందల సంవత్సరాల నుంచి రాజులు, మహారాజులు ముస్లిం సమాజం అభ్యున్నతి కొరకు ఇచ్చిన ఈ భూములు వక్ఫ్ భూములు అండి. ఎవరు వక్ఫ్ భూములు ఇస్తారంటే దేనికోసం ఇస్తారంటే ఇది ముస్లింల మహోన్నతి కొరకు, వాళ్ళ డెవలప్మెంట్ కొరకు ఇచ్చిన భూములు ఇవన్నీ. ఈ భూముల్లో మసీదులు కానివ్వండి, కాలేజీలు కానివ్వండి, హాస్పిటల్ కానివ్వండి, ముస్లిం డెవలప్మెంట్కి కోసం ఇచ్చిన ఆస్తులు ఇవి. ఇప్పుడు కొత్తగా గవర్నమెంట్ వచ్చిన తర్వాత ముస్లిం పైన ఏదో విధంగా దాడి చేసి వాళ్ళని బలహీనపరచాలని చాలా వరకు చేస్తున్నారు కూడా. హక్కుగా ముస్లింని కడగడానికి ఎవరిచ్చారు హక్కు? ముస్లింలు అనేటిలు కదా. ఈ దేశంలో ఉంటూ ఈ దేశం వాసులకి మీరు వ్యతిరేకంగా పనిచేస్తున్నారా? ఇవన్నీ కూడా ప్రశ్నలు తలెత్తాయి, ఎవరికి సాధారణ తలెత్తాయి. ఇది హిందూ దేశం కదా. ముస్లిం మైనారిటీస్ వీళ్ళందరూ కూడా ఎందుకు ధ్వజమెత్తున్నారు? వాళ్ళు ఏదో ఎనక్మెంట్ చేసి కనుక వీరికి వచ్చిన నష్టం ఏంటి?
వీళ్ళు మైనార్టీస్గా ఉండి భారత ప్రభుత్వం పైన వీళ్ళు ఎందుకు విరుచుకుపడిపోతున్నారు అన్నది చాలామందికి ఒక ప్రశ్న అనిపిస్తుంది. ఆ ప్రశ్న చట్టాలు అంటే మీకు పార్లమెంట్లో మెజారిటీ ఉంది కాదని చెప్పి మీకు ఇష్టం వచ్చినట్టు చట్టం చేస్తే కోర్టు ఊరుకొని కూర్చోవు. చేష్టలు ఉడిగి కోర్టులు కూర్చోవు. ఎవరికైనా అన్యాయం జరిగితే కనుక చిట్ట చివరిగా మనం వెళ్ళేది న్యాయస్థానమే. అయినా మీ ప్రెస్ మిత్రులందరికీ తెలుసు, ఎవరికి వచ్చినట్టు భాషలో ఈ దేశంలో రకరకాలు మాట్లాడిస్తున్నారు. కోర్టుల పైన కూడాను పార్లమెంట్లో డిసైడ్ అయిపోయింది, కోర్టు వారు ఎలా చేస్తారు? పార్లమెంటు కోర్టు కన్నా చాలా గొప్పది. 140 కోట్ల మంది భారతీయులందరూ పార్లమెంట్ని ఎన్నుకుంటే 5 మంది జడ్జెస్ పార్లమెంట్ని కాదంటారని చెప్పి భాషన పార్లమెంట్లో ప్రెస్ మిత్రులందరూ చూసే ఉంటారు. ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు మాట్లాడగలుగుతున్నారు. అలా ఇప్పుడున్న ప్రభుత్వం వారు మరలా చెప్తాను, మేము ఏ పార్టీకి వ్యతిరేకం కాదు. ఇప్పుడున్న ప్రభుత్వం వారు, సెంట్రల్ గవర్నమెంట్ ఉన్న ప్రభుత్వం వారు ముస్లింల ఆస్తులను ఏదైతే ఉన్న ఆస్తులు అవన్నీ కూడా మళ్లించడానికి, వాళ్ళ కబ్జా చేయడానికి, కంట్రోల్లో తెచ్చుకోవడానికి వక్ఫ్ యాక్ట్ పెట్టారు 2025. ఆర్టికల్ అధికరణ 26 ఏం చెప్తుందంటే ఎవరు మత వ్యవహారాల్లో ఇంకొకరు కలుగు చేసుకోవడానికి వీలు లేదు అన్నది భారత రాజ్యాంగం గ్యారంటీ ఇచ్చినప్పుడు ఎనాక్ట్మెంట్ ఏం చేస్తారు? 2025 దిస్ ఈజ్ ద వక్ఫ్ యాక్ట్, వక్ఫ్ బిల్లు, దిస్ ఈజ్ గజెట్, అఫీషియల్ గజెట్ ఆఫ్ ఇండియన్ గవర్నమెంట్. దీంట్లో వాజీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. సింహాచలం చందనోత్సవానికి సర్వం సిద్ధం. అప్పన్న చందనోత్సవ ఏర్పాట్లను పరిశీలించిన హోంమంత్రి వంగల్పూడి అనిత వెల్లడి. పాకిస్తాన్ నుంచి లోన్ యాప్ ద్వారా సైబర్ మోసాలకు పాల్పడుతున్న ముఠా గుట్టురట్టు చేసిన విశాఖ పోలీసులు ప్రధాన నిందితుడు సహా 9 మందిని అరెస్ట్ చేసినట్లుగా తెలిపిన కమిషనర్ డాక్టర్ శంకరప్రత బాగ్చి. ముస్లిం ఆస్తులు కొట్టేయాలన్న కుట్రతో కేంద్ర ప్రభుత్వం సవర్ణ చట్టాలను ప్రవేశపెడుతోంది. రాజ్యాంగ పరిరక్షణ కమిటీ ప్రతినిధి రెహంతుల్లా బేగ్ విమర్శ. వాజీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.